నమస్తే. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో లొల్లి నడుస్తున్నది. టికెట్ నాకంటూ ఒకవైపున మల్లు రవి, ఇంకొక వైపున సంపత్ కుమార్ మధ్య హాట్ చర్చ నడుస్తున్నది. నిన్న కూడా సంపత్ కుమార్ గారు ఆయన కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంకొక వైపున మల్లు రవి గారు ఆయన ఢిల్లీలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిగా ఢిల్లీలో ఒక పదవి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. నేను నా పదవికి రాజీనామా చేశాను, ఒకవేళ కనుక ఎంపీ టికెట్కే ఈ పదవి అడ్డంకి అయితే నేను వారం 10 రోజుల క్రితమే రాజీనామా చేసినా అని గత 3-4 రోజుల కిందట ఆయన ఏకంగా ఒక సమావేశంలోనే ప్రకటన చేశారు. ఖచ్చితంగా నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలి అని. సో ఇక్కడ మళ్ళీ మాలా మాదిగా ఈక్వేషన్ ఒకటి కూడా కనబడతా ఉన్నది. సో ఇట్లా రకరకాల డిస్కషన్స్ ఉన్న ఈ నేపథ్యంలో నా ముందు సంపత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన నివాసంలో నేనున్న ప్రస్తుతం. నమస్తే సంపత్ గారు. సో ఆలంపూర్ నుంచి పోటీ చేసి రిజల్ట్ మొత్తం నెగిటివ్గా వచ్చినట్టుంది, కొంత డిస్టర్బ్డ్గా ఉన్నట్టున్నారు. సో ఏంటి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయబోతున్నారా? కన్ఫర్మ్డా? మీకు టికెట్ వచ్చిందా? నో, నేను అంత తొందరపడి మాట్లాడే వ్యక్తిని కాదు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఏఐసిసి పరిధిలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. నేనే ఒక రాష్ట్ర రాజకీయాన్ని చూస్తూ ఉన్నా కనుక తొందరపడి 2 అడుగులు ముందుకేసి మాట్లాడేది. ఒక అడుగు ఏంటి, 2 ఎందుకు? టైం వచ్చినప్పుడు 2 కానీ 4 అడుగులు వేస్తాను. బట్ ఇప్పుడైతే 26 మంది అప్లై చేశారు నాగర్ కర్నూలు పార్లమెంటుకు. దాంట్లో నేను కూడా ఒకటి అప్లై చేశాను. మీరు అన్నట్లు మనం ఓడిపోయిన మాట వాస్తవం. ఓడిపోయిన వాళ్లకు మళ్ళీ నామినేటెడ్ పదవులు ఏదైనా ఇవ్వడము ఆబ్లిగేషన్గా ఉంది ఏఐసిసి నియమ నిబంధనల మేరకు. కానీ మళ్ళీ పోటీ చేయడానికి మాత్రం అర్హత ఉంటుంది. క్లియర్లీ ఏఐసిసి ఈజ్ ఫార్ డిఫీటెడ్ క్యాండిడేట్స్ ఆల్సో. సో ఓడిపోయినా కాబట్టి నేను పోటీలో లేనన్న దానికి మీరు క్లారిటీ ఇస్తున్నారు. నేను క్లారిటీ ఇవ్వడం, ఏఐసిసి క్లారిటీ ఇచ్చి దాంతోపాటు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన ఇట్లే ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇదే మల్లు రవి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి మళ్ళీ రిజైన్ చేసినారు. ఇదే మల్లు రవి గారు, వంశీ చంద్రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, బలరాం నాయక్ గారు. ఈ రకంగా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. కానీ నామినేటెడ్కు అంత తొందర యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఏఐసిసి వల్ల పాలసీ డెసిషన్. ఓకే. సో 26 మందిలో నేను ఒకరున్నాను. బరాబర్ నేను నమ్ముతున్నా. నాగర్ కర్నూలు పార్లమెంటు సామాజిక రాజకీయ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే నేనే అభ్యర్థిని అవుతానన్న నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే ఆల్మోస్ట్ ప్రిపరేటరీ వర్క్ అనేది అయితే అంటారు, బిఫోర్ నోటిఫికేషన్ ఏదైతే ప్రిపరేటరీ వర్క్ చేయాలో ఒక క్యాండిడేట్గా అదంతా చేసుకున్నా. ఈరోజు కూడా ఒక కొత్త యాక్టివిటీ చేయాల్సి ఉంటే, కానీ నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ వల్ల. కనుక దాని నుంచి ఇంకా నేను క్లారిఫికేషన్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు వర్క్ చేసుకుంటున్నారంటే మీరు డిసైడ్ అయిపోయినారు అంటే మీ పార్టీ మీకు చెప్పి ఉండాలా? లేకపోతే రేవంత్ రెడ్డిని ఏదన్నా పోతుంటే కార్లో కూర్చుంటే నీదే టికెట్ నువ్వు పని చేసుకోనన్నా రేవంత్ రెడ్డి మీకు చెప్పి ఉండాలా? రేవంత్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిండు. సో మీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిండేమో. మీకు చేయలేదు ఇంకా, బట్ చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం ఉంది. అంత తొందరపడి రాగానే పో అయిపోయింది స్టార్ట్ చేసినారు కదా ఆల్రెడీ. ఐ హ్యావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్. ఇంకోటి, నేను చేసిన వర్క్ నేనే క్యాండిడేట్ అవుతా, నేనే కావాలి, నేను కాకపోతే ఇంకేదో అవుతుంది. నో, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఏం చేయాలనో అదంతా చేస్తూ పోతున్నా. నేను అభ్యర్థి అయినా నాకు పనికి వస్తుంది. నేను అభ్యర్థి కాకుండా వేరే వాళ్ళ అభ్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీకి అయితే పనికి వస్తుంది. ఆ రకమైనటువంటి ప్రిపరేటరీ నడుస్తుంది. ఇప్పటికి 5 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ అయింది. ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు మంత్రి గారి నాయకత్వంలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన కంటెస్టెడ్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అందరం కూడా కూర్చొని, దాంతోపాటు చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు అందరం కలిసి సమిష్టిగా 5 నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు అయిపోయినాయి. నెక్స్ట్ మండల స్థాయికి పోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నేను యాస్పిరెంట్గా డేటాబేస్ కానీ, లేదంటే ఆయా వర్గాల యూనియన్స్ కానీ, ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ, లేకపోతే కొంతమంది అసంతృప్తిగా ఉండి ఈరోజు ఎలాగో గవర్నమెంట్ లేదు మనం ఏం చేయలేము కదా అని కాంగ్రెస్ పార్టీకి వచ్చేవాళ్ళని కానీ, ఆ రకంగా కాన్స్టిట్యున్సీ సెంట్రిక్గా, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెంట్రిక్గా అంత ప్రిపరేటరీ పేపర్ వర్క్, హోంవర్క్, స్ట్రాటజీ అన్నీ చేసి పెట్టుకున్నాను.